రిటిక అమరావతి రాజధాని ప్రాంతానికి ఐఐటి నిపుణుల బృందం నివేదికతో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. రాజధాని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనాలను గత 5 ఏళ్ల కాలంలో జగన్ సర్కార్ పట్టించుకోలేదు. దీంతో అవి ఎండకు ఎండుతూ వానకు నానుతూ క్రమంగా శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి నెలకొంది. అయితే కొత్తగా వచ్చిన టీడీపీ సర్కార్ ఆయా భవనాల పరిస్థితి ఏంటని దానిపై ఐఐటి నిపుణులతో తనిఖీ చేయించింది. దీనిపై పూర్తిగా అధ్యయనం చేసిన ఐఐటి ఎక్స్పర్ట్ టీం ప్రాథమికంగా ఓ నివేదిక ఇచ్చింది. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో నిర్మాణం చేపట్టిన పునాదులకు ఎటువంటి ఢోకా లేదని ఐఐటి టీం ప్రాథమిక నివేదిక విడుదల చేస్తుంది. అందులోనూ మరీ ముఖ్యంగా హైకోర్టు సచివాలయం మిగిలిన భవనాలకు ఎటువంటి ప్రాబ్లం లేదని స్పష్టం చేస్తుంది. ఇక బయట కనిపిస్తున్న తుప్పును తొలగిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవని నివేదికలో పేర్కొంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల కోసం నిర్మించే నివాస గృహాలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేస్తుంది. అంతేకాదు, ప్రతి భవనానికి తుప్పును క్లీన్ చేసి కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చి తిరిగి నిర్మాణాలు చేపట్టవచ్చని వెల్లడించింది.